తిరుమలలో ఇంకా సుప్రభాతం ఉండదు. తిరుమలలో ఆ నెల రోజులు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ తిరుమల శ్రీవారిని ప్రతిరోజు మేల్కొలుపుతారని అందరికీ తెలుసు. కానీ దాదాపు నెల రోజులు సుప్రభాతం ఆపేస్తారని మీకు తెలుసా? ఇక నుండి మన తిరుమలలో ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాతం ఉండదు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై ఉంటుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. 16వ తేదీ వరకే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాతం బదులు గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాల పఠనంతో శ్రీవారిని మేల్కొలుపుతారు. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాసం గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస సమయంలో శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం దోస, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. డిసెంబర్ 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ఆర్జిత సేవలను అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ నెల రోజులు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఎటువంటి లక్కీ డిప్ టికెట్స్ ఉండవు.